జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ముందుగా ప్రార్థనా గీతాన్ని సుశీల వెంకట్రావు గారు పాడతారు. అనంతరం బుక్ రీడింగ్ అనంతరం అరుణా రవీందర్ గారు ప్రభుగా ఆర్తిస్తారు. జై బాబా అండి. సుశీల గారు. సుశీల గారు జై బాబా అన్మ్యూట్ చేసుకోండి. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा हारुलिवे श्री मेहरु बाबा, जो हारुलिवे श्री मेहरु बाबा महिनी जनिंचिन मानव रूपा, महिनी जनिंचिन मानव इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा भवभय भंजन परम पावन, भवभय भंजन परम पावन नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा అజ్ఞానాంధతనంతము చేసి, అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా ఔయయ మోక్షం అనుగ్రహింపు, ఔయయ మోక్షం అనుగ్రహింపు నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय अवतार मेहर बाबा की जय. जय बाबा अंडी. రజని జై బాబా అమ్మ, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. సుశీల గారు, వెంకట్రావు గారు జై బాబా. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు మీ ఇద్దరికి జై బాబా. మనం గత కొన్ని రోజులుగా అది అలాగా అని యథార్థ సంఘటనలు, బాబా చెప్పిన సంఘటనలు అండ్ కథలు, బాబాయే స్వయంగా చెప్పిన కథల గురించి ఇరిచ్చి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం. దాని ద్వారా కొంత అవగాహన, అంటే సంస్కారాలు అంటే ఏంటి, మండలి అంటే ఏంటి, అసలు విధేయత ఎలా చూపించాలి, ప్రేమన్నది ఎలా ఉండాలి, ఇట్లాంటి అద్భుత విషయాలు బాబా చెప్పినవి ఇరిచ్చి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు గోప్యం అంటే ప్రేమ, భగవంతుడి మీద ప్రేమ ఎప్పుడూ కూడా అంతర్గతంగానే ఉండాలి, కానీ బహిర్గతం కాకూడదు అని బాబా చెప్పిన అద్భుత ఒక విషయాన్ని అండ్ కథని కూడా మనం తెలుసుకున్నాం. ఈ రోజు ఏంటంటే ఇరిచి చెప్తున్నారు, ప్రేమికుల సౌకర్యార్థం బాబా తనకు తానే ఎంత అసౌకర్యాన్ని
భరాయిస్తారు అన్నది మీకు తెలియజేస్తాను అంటున్నారు. అంటే ప్రేమికుల ప్రేమకు బానిసలు అన్నారు కదా బాబా. అలా ప్రేమికుల కోసం ఆయన అసౌకర్యాన్ని ఎలా భరించారని ఒక సంఘటన ద్వారా మీకు తెలియపరుస్తాను. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నా కూడా నాకు ఇప్పుడు ఈ సంఘటనే గుర్తుకొస్తోంది అని చెప్పి అది హోనూలూలు సంఘటన అంటున్నారు. అంటే హోనూలూలు అంటే బాబా 1956, 58 మధ్యన ఒక అమెరికా అమెరికా ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తున్నారు. ఆ సంఘటన నాకు ఇప్పుడు గుర్తొస్తోంది. దైవీ మానవుడు మెహర్ బాబాతో మేమంతా అమెరికా నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్నాం. అది 1956, 58 మధ్య జరిగి ఉండవచ్చును. అది ఏ సంవత్సరమో అనేది గుర్తులేదు. హోనూలూలు విమానాశ్రమంలో మా విమానం ఆగింది. అంటే హోనూలూలు అనే ఊరు అన్నమాట. ఆ ఊర్లో విమానం ఆగింట. విమానం మళ్ళీ ఆస్ట్రేలియా బయలుదేరేందుకు కొన్ని గంటల వరకు మేమక్కడ ఆగవలసి ఉంది. నలుగురు మండలి సభ్యులం వచ్చే పోయే జనాన్ని చూస్తూ బాబా పక్కన కూర్చున్నాం. ఒక అరగంట గడిచింది. హవాయి చేరేందుకు అప్పటికే గంటల తరబడి విమానంలో కూర్చున్నాం. ఆస్ట్రేలియా చేరేందుకు ఇంకా చాలా గంటలు విమానంలో కూర్చోవలసి ఉంది మాకు. అది మాకు తెలుసు. అందుకని ఆ భవనానికి ఎదురుగా ఉన్న బీచ్‌కి వెళ్ళే దారంట కాసేపు తిరిగొద్దాం అని సలహా చెప్పాడు ఆలీ. కానీ బాబా అన్నారు, "వద్దు, కదలొద్దు" అని సౌజ్ఞ చేశారు. అంటే ఇరిచి ఏం చెప్తున్నాడంటే 56, 58 మధ్యలో జరిగింది ఈ సంఘటన. కరెక్ట్‌గా నేను ఆ ఇయర్‌నయితే చెప్పలేను గానీ, ఆ సంఘటన నాకు బాగా గుర్తుంది. అది మేము అమెరికా నుండి ఆస్ట్రేలియాకెళ్తున్నప్పుడు హోనూలూలు అనే విమానాశ్రమంలో దిగాం. అప్పటికే చాలా గంటలు ప్రయాణం చేసి ఉన్నాం. విమానంలో కూర్చున్నాము. ఇంకా కొన్ని గంటలు వెయిట్ చేస్తే గానీ, ఇంకో నెక్స్ట్ విమానంలోకి మారడానికి అవకాశం లేదనమాట. ఇన్ని గంటలు కూర్చున్నాం కదా! కాసేపు నడిస్తే కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది బాబాకి, మనకి అని చెప్పి ఆలీ అంటాడు, కొంచెం ఎదురుగుండా అంటే విమానాశ్రమానికి కొంచెం దగ్గరలో బీచ్ ఉంది. అక్కడికి వెళ్దామని సలహా ఇస్తాడు. అంటే కొంచెం రిలాక్సేషన్ కాళ్ళు అవి పట్టేస్తాయి కదా! అందుకోసం అంటే బాబా అంటారు, "అస్సలు కదలొద్దు" అని సౌజ్ఞ చేశారట. మేము కాసేపు కూర్చున్నాక మళ్ళీ నడక గురించి సలహా వచ్చింది. కానీ మేమెక్కడ కూర్చోవాలని బాబా ఒత్తిడి చేశారు. అంటే ఇంకోసారి బాబా ఏనా సరిగ్గా అంటే ఈ ప్రయాణం అది ఇన్ని గంటలు ఉంటుంది కదా! పోనీ బాబా కోసమే వాళ్ళు చేసే ప్రయత్నం మళ్ళీ ఇంకోసారి అడిగారట నడుద్దామా అని. కానీ బాబా చాలా గట్టిగా చెప్పారట, "అస్సలు కదలొద్దు" అని. అంతట్లో చక్కని దుస్తుల్లో ఉన్న ఒక జంట, వాళ్ళు హవాయి దేశస్థులు కావచ్చు, బాబా దగ్గరకొచ్చి కలిశారు. వాళ్ళెంతో భక్తి ప్రపత్తులతో నమస్కరించి, తమ ఇంటికొచ్చి భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకోమని బాబాని అభ్యర్థించారు. వారి ఆహ్వానానికి ముగ్ధులైన బాబా తన సంతోషాన్ని వ్యక్తపరిచి, త్వరలో తమ విమానం బయలుదేరబోతోంది కనుక వారితో రాలేమని బాబా తమ అసక్తతను వివరించారు. దాంతో ఆ భార్యాభర్తలు వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఆహా! ఇందుకేనేమో ఇక్కడి నుండి కదలకుండా కూర్చోవాలని బాబా ఒత్తిడి చేశారు అనుకున్నాం మేం. అంటే ఇద్దరు భార్యాభర్తలొచ్చి బాబాని దర్శించుకోవడం, వాళ్ళ ప్రేమకు ముగ్ధులై తండ్రి వాళ్ళకి ఆశీస్సులివ్వడం, వాళ్ళ ఇంటికి రమ్మన్నా కూడా బాబా వెళ్ళకుండా నాకవ్వదు, నెక్స్ట్ విమానం ఉంది కనుక రావడానికి అవకాశం లేదని చెప్పడం. ఇదంతా చూస్తే అప్పుడు అనుకున్నారట మండలి వాళ్ళు. ఆహా! అందుకే కాబోసు బాబా ఈ ప్లేస్ నుండి కదలొద్దు అన్నారనుకున్నారు మండలి వాళ్ళు. ఆయనలా ఈ దంపతిని కలవాలనుకున్నారు. అదయిపోయింది కనుక ఇప్పుడు మేము కాసేపు తిరిగి రావచ్చును అనుకున్నాం. మేమనుకున్నట్లే చెయ్యటం మా మా సుఖం కోసం కాదు. మళ్ళీ విమానంలో గంటల తరబడి కూర్చోవాలి కనుక విరామం కోసం బాబాని కాసేపు తిప్పాలని మా తాపత్రయం. అంటే వీళ్ళు వెళ్ళిపోయారు కదా! ఇంకా చాలా టైముంది. కొన్ని గంటలు వెయిట్ చేయాలి కదా! పోనీ కనీసం వాళ్ళు వెళ్ళిపోయారు కనుక బాబా అనుకున్నది జరిగిపోయింది కనుక ఇప్పుడైనా బాబాని బయటికి తీసుకెళ్దాం. కాస్త నడిస్తే కనుక కాళ్ళు పట్టేయడం అన్నీ తగ్గిపోతాయి కదా! మా తాపత్రయం అంతా కూడా ఆయనకి కంఫర్ట్ కోసం మేము చేస్తున్న ప్రయత్నం అని చెప్తున్నాడు ఈ రిచ్చి. కాసేపు నడిస్తే కాళ్ళు సాగుతాయనుకున్నాం. అదాయనకు మంచిదని భావించాం మేం. అందుకని నడిస్తే బాగుంటుంది అనే సలహా మళ్ళీ వచ్చింది. కానీ మళ్ళీ బాబా ఎవరిని కదలొద్దు అని ఉద్దేశించి చాలా ఒత్తిడి చేస్తూ మాట్లాడారు. అంటే సౌజ్ఞ చేశారు. అక్కడే కూర్చోమన్నారు. అక్కడ ఆయనతో ఊరికే కూర్చోవడం తప్ప మేం చేసేదేమీ లేదు. మళ్ళీ ఎందుకు బాబా కదలొద్దు అంటున్నారో వాళ్ళకర్థం కాలేదు. అయిపోయింది కదా! దంపతులొచ్చి దర్శనం చేసుకున్నారు. రానని చెప్పేశారు. మరి ఇంకెవరి కోసం అనుకున్నట్టుగా మళ్ళీ అడిగితే బాబా వద్దు, కదలొద్దు, మీరక్కడే కూర్చోండి అని చాలా ఒత్తిడి చేస్తూ సౌజ్ఞ చేశారట. అంటే స్ట్రిక్ట్ రూల్స్ అన్నట్టుగా మనం భావించాలి. వాళ్ళకర్థం కాలేదు. కానీ ఏం చేయగలం మేము అంతకని ఏం చేయలేము. అలాగే కూర్చున్నాము అని చెప్తున్నాడు ఈ రిచి.
కాసేపట్లో ఆ దంపతులు మళ్ళీ తిరిగొచ్చారు. ఈసారి మా నలుగురికి, బాబాకి సరిపడిన భోజనంతో నింపిన సంచులు మోసుకొచ్చారు. ఎంతో ప్రేమతో వారి ఆహారాన్ని బాబా స్వీకరించారు. మృదువుగా వారు బుగ్గలు నిమిరి ఆశీర్వదించారు. అప్పుడు ఆ దంపతులు మారు మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోగానే బాబా నిలబడి, ఇప్పుడు మనం కొంతసేపు నడిచి వద్దాం పదండి అని సౌజ్ఞ చేశారు. అప్పటికి మా విమానం బయలుదేరడానికి ఎంతో సమయం లేదు. అంటే బాబాకి తెలుసు ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అన్నీ ఆయనకి తెలుసు కనుక అన్ని సార్లు బాబా కదలొద్దు కూర్చోండి, కదలొద్దు కూర్చోండి అంటే ముందు దర్శనం చేసేసుకున్నారు. తర్వాత వాళ్ళు ఆ ప్రసాదం తీసుకొస్తారని బాబాకి తెలుసు కనుక వాళ్ళు ఎంతో ప్రేమతో బాబా మీద విధేయతతో వెంటనే బాబాని ఒత్తిడి చేయకుండా వెనక్కి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ తిరిగి వచ్చి భోజనం అన్ని వాళ్ళ నలుగురికి సరిపడే భోజనం తీసుకురావడంతో బాబా దాన్ని స్వీకరించడం, అందరూ తృప్తిగా తినడం, బాబా వాళ్ళ బుగ్గలు నిమిరి వాళ్ళకి ఆశీర్వచనాలు ఇవ్వడం ఇదంతా జరిగిపోయింది. అప్పుడు బాబా తృప్తిగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయాక అప్పుడు బాబా లేచి అన్నారట, ఇప్పుడు నడవడానికి వెళ్దాము అని. కానీ అప్పటికే విమానం బయలుదేరడానికి సమయం ఎంతో లేదు అని చెప్తున్నారు ఈ రిచి. తన ప్రేమికుల సౌకర్యార్థం బాబా తనకు తానే ఎంత అసౌకర్యానికి లోనవుతారో మాకు అప్పుడు అర్థమైంది. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ఆ దంపతుల గురించి మేము మళ్ళీ ఎప్పుడు వినలేదు. హవాయిలోని బాబా ప్రేమికులైనా ఆ దంపతుల గురించి మీకేమైనా తెలుసా అని ఎందరినో అడిగాం మేము. వాళ్ళని గురించి తెలుసున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవరిని అడిగినా మాకు తెలియదు అనేవారు. ఇవాల్టి దాకా అంటే ఈ రోజు వరకు ఆ ఇద్దరు ఎవరో కూడా మాకు తెలియదు అని ఇది చెప్తున్నారు. అంటే ఏజెంట్లు ఉంటారని చెప్తారు చూడండి బాబా. ఒక్కసారి ఇక్కడ లేకపోయినా ఒక సంఘటన చెప్పుకుందాం మనం. బాబా సడన్ గా డిక్లేర్ చేసేవారు అందరికీ భోజనాలు ప్రసాదం తీసుకుని వెళ్ళండి అని. కానీ అక్కడున్న ప్రేమికులు కార్యకర్తలు ఏం చేసేవారు, ఒక 10 మందికో 20 మందికో ఉండేవారు. కానీ బాబా అలా డిక్లేర్ చేసి ప్రతి వాళ్ళు వచ్చి భోజనం చేస్తుంటే ఈ వంట చేసిన వాళ్ళకి కంగారు వచ్చేసేది. మేము 10 మందికే వండాము, ఇంత 70-100 మందికి అంటే ఎలా సరిపోతుంది భోజనం అంటే బాబాకి తెలిసి ఒకసారి కిచెన్ లోకి వచ్చి ఒకసారి మూతలన్నీ తీసి చూసి వెళ్ళిపోయేవారు. బాబా ఏమనిచ్చేవారంటే ఆర్డరు, మీరు పళ్ళెం పూర్తిగా ఓపెన్ చేయకుండా సగం ఓపెన్ చేసి వడ్డాన చేయండి అని చెప్పేసి వెళ్ళేవారు. లేదా బాబా టచ్ చేసేవారండి. అది అది ఏమైందంటేను అదంతా వాళ్ళందరికీ సరిపోగా ఇంకో 10 మందికి సరిపోయేంత భోజనం ఉండిపోయేట. బాబా అనేవారు, మీరు ఎలా అయితే రెడీగా నా కంఫర్ట్ నా సంతోషం కోసం చూస్తారో అలాగా ముక్కోటి దేవతలు కూడా బాబా కోసం ఎదురు చూస్తారటండి చేతులు కట్టుకుని. తండ్రికి ఎక్కడ అసౌకర్యం కలుగుతుంది, ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వాళ్ళే నింపేస్తూ ఉంటారట. అందువల్ల ఆ పాత్రలు నిండిపోతున్నాయి. అలా ప్రేమతో వాళ్ళు నింపుతారు. ఇలా మీ ప్రేమతో మీరు చూపిస్తున్నారు. కాబట్టి ఇదంతా చేసేది ప్రేమే అంటాడు తండ్రి. అలాగా వాళ్ళ ప్రేమని ఆయన తెలుసుకున్నారు. అంటే ఒక ఏజెంట్‌లో అనుకోండి, లేకపోతే దేవతలే అనుకోండి, ఏ రకంగానైనా వాళ్ళు మళ్ళీ కనిపించలేదు అంటే వాళ్ళకి ఆ అదృష్ట భాగ్యాన్ని ప్రభువే కల్పించి, ఆ ప్రసాదాన్ని తీసుకుని వాళ్ళకి ఆశీర్వచనాలు ఇచ్చి అంటే ఆ టైంకి వాళ్ళకి భోజనం అవసరం గనక వాళ్ళని ఏర్పాటు చేసింది కూడా బాబాయే అయ్యి ఉండవచ్చనని మనం భావించవచ్చు. కాబట్టి ఈచ్ ఏం చెప్తున్నారంటే ప్రేమికుల సౌకర్యార్థం కూడా ప్రభువు ఆ అసౌకర్యాన్ని భరిస్తాడు. ఎందుకంటే అక్కడ ఫుడ్ అవసరం. నెక్స్ట్ వాళ్ళకేంటి వాళ్ళు పిలిచినా కూడా బాబా రాకపోవడంతో వాళ్ళు తీసుకురావడంతో ఆ ఫుడ్‌ని యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ కూడా ప్రభువు యొక్క ప్రేమ అంటున్నారు. ఎంత అసౌకర్యాన్నైనా ఆయన భరిస్తారు. అండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని వాకప్ చేస్తే కూడా ఎవరు వాళ్ళ సంగతి తెలియదు అని చెప్పారట. ఇదంతా కూడా ప్రభువు ప్రేమ నడిపిస్తోంది అని చెప్పి ఇరిచి ఈ సంఘటన గురించి మనకు చెప్పారండి. మరి నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్ళిపోతాం మనం. ఇది క్రోధం అంటే కోపం గురించి బాబా ఏం చెప్పారో మనం తెలుసుకుందాం. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే మెహర్ బాబా క్రోధం గురించి ఏం చెప్పారో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరంతా ఎప్పుడన్నా కోపం తెచ్చుకుంటారా అడుగుతున్నాడు రిచి. అంటే ఆ మెహర్ బాబా ఆ కోపం గురించి ఏం చెప్పారో అని మీకు అనిపిస్తూ ఉంటుంది. అది చాలా మంది అంటూ ఉంటారు కదా, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం ఎలాగని. ఇది బాబా ఏం చెప్పారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అడుగుతున్నాడు రిచి. ఒకసారి ఒక ఆయన బాబా దగ్గరకు వచ్చి, బాబా అప్పుడప్పుడు నాలో బాగా ఉద్రేకం పెరిగి కోపం కట్టలు తెంచుకుంటూ వస్తుంది, నాకేం చేయాలో పాలుపోవటం లేదు అని విన్నవించుకున్నాడు ఆ వ్యక్తి.
ఇది నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఇది చెప్తున్నాడు. అంటే ఆయన జ్ఞాపకం తెచ్చుకొని చెప్తున్న సంఘటనలనంటే ఎంత యథార్థ సంఘటనలు, ఎంత సహజ అంటే అంత పదిలంగా ఆయన హృదయంలో నాటుకుపోయాయో మనకు అవగతం కావాలి. ఎంత అద్భుతమైన సంఘటనలు. ప్రభు హాస్యం గురించి, ప్రభు సంతోషం గురించి, బాబాని ఎలా మెప్పించాలి, సంస్కారాలంటే ఏంటి, అసలు ప్రేమ అంటే ఏంటి, ఇందాక మనం చెప్పుకున్న గోప్యం ప్రేమ అంటే ప్రేమ ఎంత రహస్యంగా ఉండాలి, అలాగే ప్రభు ప్రేమికుల సౌకర్యార్థం ఎంత అసౌకర్యాన్ని భరిస్తాడు. ఇలాంటి అద్భుత యథార్థ సంఘటనలు అప్పటికప్పుడు గుర్తు చేసుకుని ఇరిచ్ మనతో షేర్ చేసుకుంటున్నాడంటే మనం ఎంత అదృష్ట భాగ్యశాలుడమో. అంటే ఇరిచ్ చెప్తున్నాడు కోపం గురించి. బాబా ఏమన్నారో మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా? నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఒక వ్యక్తి వచ్చి బాబాని అడుగుతున్నాడు, ఏమని, నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నాకేం చేయాలో పాలుపోవటం లేదు అని అడిగట. దానికోసం ఎందుకంతగా తలకిందులవుతావు బాబా అన్నట. కోపం వస్తే రాని, ఎందుకంత తలకిందులవుతావు అన్నట బాబా. నా చుట్టూ రాళ్ళుండాలని నేను వాంఛించటం లేదు. నేను కోరేది మానవుల్ని. నాకు కోపం రావటం అతి సహజం అని నేను కోరేది మానవులకి కోపం రావడం అతి సహజం. నేను అంటే బాబా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చాలా ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. బాబా ఏం చెప్తున్నారంటే, కోపం వస్తోందని చెప్పి నువ్వు ఎందుకంత తలకిందులైపోతావు? నా చుట్టూ రాళ్ళు ఉండాలని కోరుకోవటం లేదు కదా! అంటే సహజంగా వచ్చేది. కానీ కోపం వస్తే రాని, ఆలోచన వరకే రాని, ఆచరణలో పెట్టొద్దు అంటారు బాబా. ఇక్కడ బాబా కూడా అదే చెప్తున్నారు. నా చుట్టూ రాళ్ళు ఉండాలని నేను కోరుకోవట్లేదు, మానవులు ఉండాలనే కోరుకుంటున్నాను. కాబట్టి కోపం అనేది అతి సహజం అన్నట్ట బాబా. అతన్ని అన్వయిస్తున్నారు ఫస్ట్ బాబా. దాని గురించి విపులీకరిస్తూ బాబా అన్నారు, మానవుడికి కోపం రావటం అత్యంత సహజం. మానవుడు కోపాన్ని వ్యక్తపరచడం అనే దాన్ని తన అదుపులో ఉంచుకోవాలి. మండిపడడం, చిరచిరలాడడం, దుర్భాషలాడడం ఇవన్నీ మంచిది కాదు. నిన్నెవరైనా గద్దిస్తే వాళ్ళు నిన్ను తేలికగా చులకనగా చేయకుండా ఉండేందుకు బుస కొట్టాలి నువ్వు అంటున్నారు బాబా. బుస కొట్టడం అంటే అవతలి వ్యక్తిని కొట్టడం కాదు. లోపల నిజంగా కోపం లేకపోయినా కోపాన్ని వ్యక్తపరచాలి అంటున్నారు బాబా. చాలా అద్భుతమైన ఒక కథ కూడా ఉందండి. ఇది బాబాయే స్వయంగా చెప్పింది, కానీ ఇక్కడ చెప్పలేదు ఇరిచి. ఇరిచి వేరే కథలోకి వెళ్ళిపోయాడు. అది కూడా మనం తెలుసుకుందాం, ఎందుకంటే బాబా చెప్పిన కథ గనక. బాబా ఏమంటున్నారంటే, కోపం రావడం సహజం, కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది నీ చేతిలో ఉంది అంటున్నారు. కోపం వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తాం, విసిరేస్తాం, గబగబా మాటలనేస్తాం, చాలా చాలా చిరాకు పనులన్నీ చేస్తూ ఉంటాం. దాన్ని కంట్రోల్ చేసుకో అంటున్నారు. కోపం వచ్చిందనుకో బుసకొట్టు అంటే వ్యక్తపరచు, కానీ దాన్ని ఏంటంటే ఆచరణలో పెట్టకు అంటున్నారు బాబా. దాని గురించి ఏంటంటే ఒక పాము ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన కథే, కానీ సింపుల్ గా చెప్పేసుకుందాం. ఒక పాము అందరిని కాటేస్తూ ఉంటుంది, ప్రాణాలు తీస్తూ ఉంటుంది. ఆఖరికి పావుకి ఒక రోజు బాధ వస్తుంది, నేను ఇలా ఇంతమందిని చంపేస్తున్నాను, నేను ఏం చెయ్యాలని చెప్పి ఒక సాధువు కలిస్తే సాధువు దగ్గర అడుగుతుందన్నమాట. నేను ఇలా కాటేయకుండా ఉండాలి అంటే ఎలాగా, ఏం చేయాలంటే సాధువు అంటాడు, నువ్వు ఎవరిని కాటేయకు, నీ స్వభావాన్ని తగ్గించుకో అని సలహా ఇస్తాడు. అంటే అప్పుడు అది అనుకుంటుంది, స్వభావాన్ని తగ్గించుకో అంటే కోపం వల్లే కదా, ప్రాణ రక్షణ కోసమే కదా నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి చాలా ఎవరైనా ఎదురుపడినా కూడా కాటేయకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. జనాలు ఏం చేస్తారంటే, ఈ పాము యొక్క ఈ సాధు స్వభావాన్ని చూసి రాళ్ళేసి కొట్టడం మొదలెడతారు. అంటే అది కాటేయట్లేదు కదా, అందుకని రాళ్ళేసి కొడుతూ ఉంటారు. దానివల్ల అది చచ్చిపోయే స్టేజ్కి వచ్చేస్తుందన్నమాట. మళ్ళీ ఆ సాధువు ఎదురైనప్పుడు ఆ పావును చూసి సాధువు అడుగుతాడు, ఏంటి ఇలా అయిపోయావు, ఇలా అయిపోయావు, నీ ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది ఏంటంటే, నువ్వు చెప్పావు కదా సాధు స్వభావం అలవాటు చేసుకోమని, అందుకే నేను ఎవరిని కాటేయకుండా ఉంటే తిరిగి జనాలు నన్ను రాళ్ళేసి కొడుతున్నారు, నేనేం చెయ్యను అని అడిగితే అప్పుడు సాధువు చెప్తాడు, అయ్యో నేను చెప్పింది నీకు సరిగ్గా అర్థం కాలేదు, నిన్ను కాటు వెయ్యొద్దన్నాను గాని బుస కొట్టొద్దనలేదు కదా అంటాడు సాధువు. అంటే అది ప్రమాదం దగ్గరికి వస్తున్నప్పుడు నీ కోపాన్ని వ్యక్తం చెయ్యి, ఆచరణలో పెట్టద్దు. అంటే బుస కొడితే ఏమవుతుంది, అమ్మో ఇది కాటేయడానికి వస్తోందని చెప్పి పారిపోతాడు మానవుడు. అలా నువ్వు బాబా కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీ కోపం అన్నది ఆచరణలో పెట్టకుండా బుస కొట్టడం అంటే ఆ కోపాన్ని వ్యక్తపరచు. అంటే కోపం వ్యక్తపరచడం అంటే అది అది హాని కాకుండా మనం వ్యక్తపరచాలన్నమాట. దీని గురించి బాబా చెప్పిన ఒక కథని మనం తెలుసుకుందామండి. ఈ భేదాన్ని ఒక్కొక్కప్పుడు అర్థం చేసుకోవడం కష్టమే అంటున్నాడు రిచి. బాబా చెప్పిన ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టం, కానీ తేలిగ్గా అవగాహన చేసుకునేందుకు బాబా ఒక చక్కని కథ చెప్పారు. ఆ కథ మీకు తెలియజేస్తాను అంటున్నాడు ఈ రిచి. ఈ కథ మహమ్మద్ ప్రవక్త రోజుల్లో జరిగింది.
మహమ్మద్ దగ్గర ఆలీ అనే శిష్యుడు ఒకడు ఉండేవాడు. ఆలీ చాలా బలవంతుడే, కానీ ఉద్రేక స్వభావం కలవాడు. మహమ్మద్ ప్రవక్త రోజుల్లో మొదట్లో చాలా తక్కువ మంది అనుచరులు ఉండేవారు. ఆయన్ని వేల కొలది మంది వ్యతిరేకించేవారు. ఉన్న కొద్ది మంది విధేయుల్ని మతద్వేషంతో అనేకులు హింసించేవారు. నిందించడం, ఎగతాళి చేయడమే కాకుండా కొన్ని సందర్భాల్లో బాధించేవారు. ఇది మహమ్మద్ ప్రవక్త విషయంలో జరిగిన సంఘటన. అతనికి ఆలీ అనే శిష్యుడు ఉండేవాడు. అప్పట్లో మహమ్మద్ ప్రవక్తని బాబా కూడా అంటారు కదా, ఎప్పుడూ కూడా మానవుడు వర్తమానాన్ని విస్మరిస్తాడు, భవిష్యత్తుని తలుచుకుంటాడు, భవిష్యత్తు కోసం ఎదురు చూస్తాడు, గతించిన దాన్ని స్మరిస్తాడు అంటారు కదా. అలాగే మహమ్మద్ ప్రవక్త కాలంలో కూడా చాలా మంది ఆయన్ని వ్యతిరేకించేవారట. ఆయన నమ్ముకుని కొద్ది మంది శిష్యులను కూడా హింసించేవారు. పాపం వాళ్ళు ఎంతో విధేయతో మహమ్మద్ ప్రవక్త ఫాలోయర్స్ గా ఉంటే వాళ్ళ మాటలతో, చేతలతో కొన్ని వేల మంది బాధించేవారట. అలా ఉండే రోజుల్లో ఆలీ అనే ఒక శిష్యుడు ఉండేవాడు మహమ్మద్కి. అతనేంటి చాలా బలశాలి అన్నమాట. అంటే చాలా ఈ బలం ఉన్నవాడు, కానీ ఉద్రేక స్వభావం కలవాడు. అంటే ఇట్టిట్టే సడన్ గా కోపం వచ్చేస్తూ ఉంటుంది అతనికి. అలాంటి అతని గురించి చెప్తున్నారు ఇవాళ. అందువల్ల ఆలీ మండిపడేవాడు. అంటే ప్రతి విషయానికి కోప స్వభావం. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కూడా చంపేసేంత కోపం ఉండేది అతనికి. మహమ్మద్‌తో నమ్మకమున్నా తనని ఎవరైనా హింసిస్తే మాత్రం వాళ్ళని పడదోసేవాడు. అంటే అతనికి మహమ్మద్ ప్రవక్త అంటే ఇష్టమున్నా కూడా ఈ కోపాన్నయితే కంట్రోల్ చేసుకోలేకపోయేవాడు ఆలీ. రోజులు గడిచే కొద్దీ ఆలీ ఆగ్రహానికి తట్టుకోలేక అంతా భయపడడంతో మతద్వేషంతో చేసే హింస చాలా వరకు తగ్గింది. భౌతికంగా ఆలీనెవరూ ఎదుర్కోలేకపోయారు. ఎప్పుడైనా ఆలీ గనక మహమ్మద్ యందు నమ్మకమున్న వారు ఎవరినైనా అటకాయించారని వినడం జరిగితే ఆలీ వాళ్ళని పట్టుకుని కొట్టాడన్నమాటే. అంటే ఈ మహమ్మద్ ప్రవర్తన ఎవరైనా అంటే మాత్రం ఆలీ కంట్రోల్ చేసుకునేవాడు కాదుట. వాళ్ళని ఇంకా చావగొట్టేసేవాడు అనమాట. అందుకని ఈ మహమ్మద్ ప్రవర్తన వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఈ హింసని తగ్గించారట. అంటే ఆ ఫాలోయర్స్ ని హింసించడం తగ్గించారట. ఎందుకు? ఆలీ మహమ్మద్ ప్రవక్త శిష్యుల్ని ఎవరైనా కొడుతుంటే గనక ఆలీ వెళ్లి వాళ్ళని చితకబాదేసేవాట. ఇంక దాంతో ఈ మతద్వేషం అన్నది కొంతవరకు తగ్గింది అని చెప్తున్నారు. దానివల్ల మహమ్మద్ ప్రవక్త శిష్యులందరూ కూడా చాలా రిలాక్స్ గా హ్యాపీగా ఉన్నారట. కానీ ఈ విషయం మాత్రం ఈ వ్యతిరేకులకు మాత్రం ఇబ్బందికరంగానే ఉంది. ఈ విధంగా ఆలీ శక్తి సామర్థ్యాల మూలంగా నమ్మకమున్న మతస్థులు కొద్దిమందైనా వారి జీవితం సుఖంగా గడిచిపోతోంది. అదే సమయంలో ఆలీ యొక్క అహం పెరిగిపోయింది. తన బలం చూచుకుని బాగా గర్వించాడు. ఎప్పుడైతే ఈ మత విద్వేషకులు ఈ ఆలీని చూసి భయపడిపోయి తగ్గారో, అప్పుడు ఈ మహమ్మద్ ప్రవక్త ఫాలోవర్స్ అందరూ కూడా రిలాక్స్ అయ్యారు. ఈ రిలాక్స్ అవ్వడం చూసి ఆలీ అనుకున్నట్ట, ఇదంతా నా వల్లనే జరిగింది అనుకుంటున్నాడు. అంటే నా బలమే వీళ్ళని కాపాడుతుంది అనే అహం వచ్చేసింది అతనిలో, గర్వం వచ్చేసింది. మహమ్మద్ ఇదంతా గమనిస్తున్నాడు. ఆలీని ప్రియాతి ప్రియతమునిగా చేరదీసి చెంతకు పిలిచాడు. మహమ్మద్ ప్రవక్తకి తెలిసింది, ఈ ఆలీ అనేవాడు ఇలాగ మత విద్వేషకుల నుంచి తన ఫాలోయర్స్ ని రక్షించాడు అంటే ప్రతి విషయం మహమ్మద్ ప్రవక్తకు తెలుస్తోంది. కానీ వాడిలో ఉన్న ఈ కోప స్వభావాన్ని తగ్గించడం కోసం ఒకరోజు ఆలీని పిలుస్తాడు మహమ్మద్ ప్రవక్త. చాలా ఆత్మీయంగా చేరదీస్తాడు. మహమ్మద్ ప్రవక్త అంటాడు, నీ బలం చూచి నేను చాలా సంతోషించాను. నీ బలాన్ని ఉపయోగించి దుష్టులను ఎదుర్కొని రక్షణ కల్పించే తీరుకు నేను ముగ్ధునయ్యాను. ముందు మహమ్మద్ ప్రవక్త ఏమంటున్నాడంటే, నిన్ను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. నీ బలాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు? దుష్టుల యందు ఉపయోగిస్తున్నావు కనుక నాకు చాలా ముగ్ధుణ్ణయ్యాను నీ రక్షణ చూసి అంటున్నాడు మహమ్మద్ ప్రవక్త. అదంతా మంచిదే, కానీ కోపంతో నీవెవరిని కొట్టడం కానీ చంపడం కానీ చేయకూడదు. నీవు దాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక నేను నీకొక ఆజ్ఞ ఇస్తున్నాను. సమూహం అంతటికి నీవు రక్షకుడు అన్న ఖ్యాతిని నిలబెట్టుకో. ఆ అవసరం వచ్చినప్పుడు బలహీనని రక్షించడంలో ఎవరినైనా కొట్టవచ్చు, కానీ కోపంతో ఎవరిని కొట్టవద్దు ఆదేశించాడు మహమ్మద్ ప్రవక్త. మహమ్మద్ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, నీ బలానికి నువ్వు ఉపయోగించే తీరు నాకు నచ్చింది. ఎందుకంటే రక్షణార్థం నువ్వు వాళ్ళని కొడుతున్నావు.
కానీ నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. ఈ రక్షించే నీ గుణం ఉంది చూసావా, దానికి నేను ముగ్ధునయ్యాను. కానీ నువ్వు కొట్టే ముందు వాడు బలహీనుడా బలవంతుడా ఇది గమనించు అంటున్నారు మహమ్మద్ ప్రవక్త. నువ్వు ఎందుకంటే మొత్తం అందరికీ కూడా ఒక రక్షకుడుగా నిలబడి అందరినీ కాపాడుతున్నావు. కానీ ఈ కాపాడే క్రమంలో బలహీనులను కూడా హింసిస్తున్నావు నువ్వు. కాబట్టి నువ్వు కొట్టే ముందు ఒక్కసారి ఆలోచించు అంటున్నాడు మహమ్మద్ ప్రవక్త. ఏమంటున్నాడు? బలహీనులను రక్షించడంలో ఎవరినైనా కొట్టవచ్చు, కానీ కోపంతో ఎవరిని కొట్టవద్దు అన్నాడు మహమ్మద్ ప్రవక్త. ఆ ఆదేశాన్ని అలీ అంగీకరించడమే కాక దాని విధేయతతో చేతనైనంత మేరకు తూచా తప్పకుండా పాటించాలని నిశ్చయించుకున్నాడు అలీ. అంతలోనే కోపం తెచ్చుకోకుండా ఎదుర్కొని ఇతరుల్ని రక్షించడం అసాధ్యమైన విషయమని తెలుసుకున్నాడు అలీ. కానీ చాలా కష్టమండి మాయా ప్రపంచంలో. గాంధీ మహాత్ముడు ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించమన్నాడు అంటే చాలా కష్టం ఆచరించడం. మనం అలా ఉన్నా కూడా ఇతరులు ఉండనివ్వరు మనని. ఇక్కడ ఆలీకి తెలిసిపోయింది మహమ్మద్ ప్రవక్తకి ఇచ్చిన ప్రామిస్ ని పాటించడం ఎంత కష్టమో నాకు అవగతమైంది అంటున్నాడు ఆలీ. కానీ తన ప్రభువు మహమ్మద్ ఆదేశాన్ని పాటించాలని కృతనిశ్చయుడైనందున తన విరోధుల్ని ఉద్రేకపడి కొట్టే సన్నివేశాలని రానికుండా దాదాపు తప్పుకు తిరగడం మొదలుపెట్టాడు ఆలీ. మొదట్లో ఆలీకున్న కీర్తి ప్రతిష్టలే ప్రత్యర్థుల్ని అఘాతంలో చేసేవి. అంటే లోకు కట్టేట్టుగా అయ్యేదిమాట. అతను ఏమనుకుంటున్నాడు, మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా నేను చేయడం కష్టమైనప్పుడు ఆ పరిస్థితి నుండి తప్పుకుందామని చెప్పి అవసరమైనప్పుడు కోపం వచ్చే సన్నివేశం ఉందనుకోండి, కొంచెం పక్కకు తప్పుకునేవాట. దీన్ని ఏం చేస్తున్నారు శత్రువులు, ఆ లోకుగా తీసుకున్నారట. అయితే రోజులు గడిచే కొద్దీ మతపరంగా తన విశ్వాసకుల రక్షణలో ఆలీ మునుపటిలా గట్టిగా ఎదుర్కోవటం లేదన్న సంగతిని విరోధులు గమనించారు. అంటే విరోధులు గమనించారు వీడు ఎందుకు ఇలా తగ్గిపోతున్నాడు అంటే మహమ్మద్ ప్రవక్తకి ప్రామిస్ చేశాడు అన్న సంగతి విరోధులకి తెలిసిపోయింది. మరి విరోధులకి తెలిసినప్పుడు ఆలీని ఎలా హింసించారు, ఆలీ ఎలా కంట్రోల్ చేసుకున్నాడు అన్న ముగింపు కథని రేపు మనం తెలుసుకుందామండి. టైంకు మనం బద్ధులం కనుక ప్రభుకి హారతి ఇవ్వాల్సిందిగా అరుణ రవీందర్ గారిని కోరుతున్నాం. జై బాబా అండి. అరుణ రవీందర్ గారు. అరుణ గారు జై బాబా అన్మ్యూట్ చేసుకోండి. వినిపిస్తుందా నా వాయిస్? హలో వినిపిస్తుంది. మరి అరుణ గారు అన్మ్యూట్ అవ్వలేదా? జాయిన్ అయ్యారు అరుణ గారు. ఆడండి అరుణ గారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मन सुहारती दी नीकु मौनावतारा मन सुहारती नीकु మౌనావతారా స్వీకరించగరార ప్రేమావతార మనసు హారతి నీకు మౌనావతారా నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో ఎన్ని ఇడుములు పడిన సన్నిధానము నుంచి అన్ని నీవై సాకు అవతార పురుష
మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరింపగరార ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా నిన్ను వీడగలేని అసమర్థులము మేము నిన్ను వీడగలేని అసమర్థులము మేము ప్రాణమే పోయినా ప్రళయమే వచ్చిన చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడదు ప్రాణమే పోయినా ప్రళయమే వచ్చిన చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడుతూ భాగ్యమును కలిగించు భగవదావతారా మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరార ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా పాదాల దరి చేరి ప్రాకులాడితిమయ్యా పాదాల దరి చేరి ప్రాకులాడితిమయ్య లోపాలు పాపాలు సవరించుకొనుచును సచ్చిదానందుడవు సాకారుడవు నీవు సచ్చిదానందుడవు సాకారుడవు నీవు ఆర్తి తీర్చగరార కలియుగావతారా మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరింపగరార ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా మౌనావతారా